రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అధ్యాయం లిఖించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులు సుభిక్షంగా ఉంటారో దానికి ప్రధాన ఉదాహరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా రైతులను అన్ని రకాల కూడా ఆదుకుంటామని సందర్భంగా మాట్లాడటం రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో 2022 మే 6వ తారీఖు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే వచ్చి 8 నెలలే కాలేదు, 8 నెలల లోపే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చరిత్రలో, అంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు దానికి నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కోసం ఎంతో మంది అంటే కొన్ని వేల మంది రైతులు ఈరోజు రాష్ట్రంలో ఎదురు చూసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా దాదాపు 16,600 మంది రైతు కుటుంబాలు ఈరోజు లక్ష రూపాయల రూపు రుణమాఫీకి అర్హులైనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి అకౌంట్లలో ఈరోజు సాయంత్రం వరకు ప్రతి ఒక్క లక్ష రూపాయల లోపు రుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ 16,662 మంది అకౌంట్లలో ఈరోజు ₹1,00,000 జమ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా 1,00,000 పైచీలకు నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను కూడా ఈ నెల ఆఖరి వరకు మిగతా 2 లక్షల లోపు రుణాలను ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తిగా 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా కొందరు ఏదో వాగుడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతోన తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఎవరు నమ్మకుండా ప్రజలు విశ్వాసంతో ఈరోజు మా ప్రభుత్వం పట్ల ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా దేవరకద్ర నియోజకవర్గ రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, తదితర మంత్రివర్గ సహచరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి రోజు కోసం ఎంతో పెద్ద ఎత్తున ఎదురు చూసాం. ఇది ఒక పండగ వాతావరణం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం నుంచి కొన్ని వేల మంది రైతులు వాళ్ళ ముఖాలలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పండుగలు జరుపుకుంటా ఉన్నారు. ఇది ఒక పెద్ద పండుగలాగా ఈరోజు రైతులందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు చూసారు, స్వచ్ఛందంగా కొన్ని వేల మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వేసుకొని ఈ వేడుకలో పాల్గొన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నీతి నిజాయితీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.